శబ్దాలు రావటం లేదంటే వెళ్ళిపోయి ఉంటాయి. ఇంకొంచెం వాల్యూమ్ పెడతా. ఆగాలంటే పిలగాలే. రే, నీకు షుగర్ ఉందా? కొంచెం ఉంది తల్లి. అటు కోపం వచ్చినట్టుంది. ఎందుకు వచ్చిన గొడవ? తప్పు అయిపోయింది తల్లి, మీ ఇష్టం. ఈ ఇంట్లో నుంచి అవి ఎలా వెళ్ళాలి తల్లి? అవి కావు, నువ్వు వెళ్ళాలి. నేనెందుకు వెళ్ళాలి? నేను వెళ్ళను. దిక్కులు చూస్తావేరా? నువ్వే వెళ్ళాలి, తప్పదు. అమ్మా, అమ్మలు కన్నా అమ్మా, 3 పుటలమ్మ తల్లి. ఎంతో ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కొనుక్కున్నాను తల్లి. అయితే నన్నేం చేయమంటావు? చెప్పాను కదా తల్లి, ఇంతవరకు ఏసీబీ వాళ్ళు కూడా పట్టుబడకుండా ఎంతో కష్టపడి మేనేజ్ చేస్తూ సంపాదించానమ్మా. అమ్మని బాబాయ్ చాలా స్ట్రిక్ట్ అని కోతలు కోసావు. అమ్మా కరుణించి తల్లి. అయితే నీకు డబ్బు కావాలంటావు. సరే, ఒక పని చెయ్యి. చెప్పమ్మా, చెప్పు తల్లి, నువ్వేం చెప్తే అది చేస్తాను. ఈ కాలనీకి దక్షిణ దిక్కున ఏముంది? షాపింగ్ మాల్ ఉంది. దాని పక్క వీధిలోనే నకిలీ వాళ్ల ఇల్లుంది. అంటే వాళ్ళు బక్కమూర్ఖ, అది వాళ్ళ ఇంటి పేర్రా. ఓహో, చెప్పు తల్లి. వాళ్ళు కూడా నా భక్తులే. రేపుదయం వాళ్ళింట్లో పూజుంది. ఆ సమయానికి నువ్వక్కడికి రా. అలాగే తల్లి. వాళ్ళని నీ ఇల్లు కొనమని ప్రేరేపిస్తాను. వాళ్ళు కొంటారు. అలాగే తల్లి. మంచిది, ఇకలే. అలాగమ్మా. అమ్మా, రాత్రికి నేను ఇక్కడ నెత్తురు కక్కుకొని చేస్తావు. వాళ్ళు కొన్న తర్వాత నీ అడ్రస్ చెప్పు, ఇక్కడ సామాన్లు పంపిస్తారు. అలాగే తల్లి. సరే, ఇక వెళ్ళు. చూడు, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలి. నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. తీసుకో తల్లి. ఉంటానమ్మా. అమ్మా, అమ్మమ్మా. గ్రాండ్ సక్సెస్. బావా, అర్జెంట్ గా మావయ్యకి ఫోన్ చేసి డబ్బులు పంపించమని చెప్పు. నానా, చూడు బ్రో, ఇప్పుడు నువ్వు ఒక్కడివే కాదు, 10 మంది పెట్టు. నీలో తెలియని బలం ఉండన్నా. చూడన్నా, దొంగతనం చేయాలన్నా, మర్డర్ చేయాలన్నా, ఆఖరికి పెళ్ళాన్ని కొట్టాలన్నా మందు ఒకటే మార్గం. అందుకే నీకు తాగించాం. శబాస్ తమ్ముడు, నాకిప్పుడు 1000 ఏనుగుల బలం వచ్చేసింది. చూడండి, దాన్ని విడాకులిచ్చేంత వరకు ఎర్రగా తీస్తా. అది ఇదే ఇదే ఈ స్పిరిటే కావాలి బ్రో. నీకు విడాకులు గ్యారంటీ. ఓకే. కమలా, కమలా, ఏంటి 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 అని ఎదురు మాట్లాడుతున్నావు? హలో, వెళ్ళి పేపర్ పెన్ను పట్టరాబో. ఎందుకు ఎదురు మాట్లాడుతున్నానా? ఎలా ఇప్పుడు అవెందుకన్నా? ఏమోరా. ఇదిగో రాయ్, నేను చెప్పింది రాయ్. చెప్పు. రమణ అనే నా మొగుడికి నేను విడాకులిస్తున్నానని రాయ్. విడాకులిలా పేపర్ మీద రాసిస్తే చెల్లవరా దగ్గులుబాజీ ఎదవా. దానికో పద్ధతి అంటూ ఉంటుంది. వీడేదో పీకుతాడనుకుంటే ఇలా చేశాడేంట్రా? అన్నాయ్, నువ్వు ఇంటికెళ్ళకు, ఆఫీస్ లో ఉందాం పదా. ఏ ఇప్పుడు కమలాక్కని ఎగిరెగిరి తనింది కదా, అక్కడ ప్రథమక్క కూడా నేను. వాడంటే అవలాగాడు, తన్నులు తింటాడు. మనం అలా కాదు కదా, తన్నే టైపు. వద్దులే అన్న. ఏయ్, డోంట్ అండర్ ఎస్టిమేట్ ద కామన్ ఆఫ్ ద పర్చే పవర్ ఆఫ్ ద కామన్ మ్యాన్. నువ్వే చూస్తావు కదా, పద. అవునవును, నిన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలి, నేను ఉండాలి కదా, పద. ఏయ్,
దిల్లు త్వరగా తిను, ఆ అగ్ని వస్తే మొత్తం. ఏం రారులే బావా, పూసామని కొనుక్కోవద్దు. అమ్మా, నారాయణ బాబాయ్ 12 గంటల వరకు రారు కదా? అవును దిల్లు, రాత్రి అడుగుదాం అనుకున్నాను. మామయ్యలుంటే ప్రాబ్లం ఏంటి? కొంప కొల్లేరవుతుంది బావా. అదే, అసలు ఆ అగ్నికి మామయ్యలు ఎలా తెలుసు? చెప్పవే, నీ ఘనకార్యం గురించి వేడికి కూడా చెప్పు. ఏం లేదు బాబు, ఒకసారి ఆడపిల్లలు ముసుగేసుకుని తిరగకూడదని పోలీసులు ఆర్డర్ పాస్ చేశారు తెలుసా? అవునవును, 4-5 నెలల క్రితం. ఆ ఆర్డర్ పాస్ చేసింది మన కోసమే. చాలే ఊరుకోవే. ఆ రోజు చిటితల్లి స్ట్రైక్ చేస్తే పోలీసులు పట్టుకెళ్లారు. విడిపించడానికి బావగారు వెళ్లారు. అప్పుడు స్కార్ఫులపై నిషేధం ఎత్తివేసేంత వరకు మా ధర్నా కొనసాగిస్తూనే ఉంటాం. పోలీసుల నిర్ణయం స్కార్ఫులపై నిషేధం. ఇదోటి. ఎక్కడ నా కూతురు? ఎక్కడ 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 నా కూతురు? ఎక్కడ జరగ? ఎక్కడ నా కూతురు? ఎక్కడ? అదే పెద్ద తెంగరది అనుకుంటా, నువ్వు డబల్ తెంగరలో ఉన్నావురా. అబ్బా కూతురు ఇద్దరు నన్ను టార్గెట్ చేశారా బాబాయ్? నాకు మాత్రం తనే టార్గెట్. అయితే కళ్ళు మూసుకో. అమ్మో అయ్యా అమ్మా, వచ్చారు, కాల్చారు, పోయారు. అది జరిగింది. నువ్వు తక్కువ దాని వేయం కాదు దిల్లు. మీ మావయ్య కూడారా? సో ఇప్పుడు అగ్ని నారాయణని చూస్తే మొత్తం మటాష్ అవుతుందా లేదా? డౌటే లేదు. అందుకే వెళ్ళమన్నాను. ఇంకా బాబాయ్ ఉంటే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే కదా. ఆ చిటితల్లి, నువ్వు ఈ నీళ్లు తాగి అక్కడికెళ్ళి కూర్చో. అతను వచ్చేసే టైం అయింది. బావా, మావయ్య డబ్బులు తెచ్చాడా? 8 ఉన్నాయంట దిల్లు. బాబాయ్ 8కి ఇవ్వనంటే? నేను చూసుకుంటాగా. ఓకే. ఇంకో విషయం, సాయంత్రానికి గానీ అడ్జస్ట్ కావంట. నిజమా? అదేంటి? నోర్మి, నీకోసం 1 కాదు 2 కాదు, కోట్లు కోట్లు పెడుతున్నాడు. సంతోషించగా చిరాకు పడతావేంటే? అదేంటమ్మా అలా అంటావ్? నా ఒక్కదాని కోసమేనా? బావ కోసం కూడా కాదా ఏంటి? అంత లేదు దిల్లు, నీకోసమే. సరే సరే, ఈ సెంటిమెంట్ డిస్కషన్స్ దేనికి గాని. అమ్మా, నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా? పిని అన్నీ ఏం పర్వాలేదు. ఏంటో నీ పెళ్లి దగ్గర నుంచి మాకు నాటకాలాడటం బాగా అలవాటైపోయింది. ఏంటి సెటేరా? తల్లి అంత లేదు కాని నువ్వు వెళ్ళి కూర్చో. సరే సరే, మీరు కూడా రండి. ఉమ్. కూర్చోండి. బావా, హరిగిరి నందిని సాంగ్ పెట్టు. నీ మొహం, నీ మామ అత్త మొగుడు పేర్లతో ఏ పాట లేదు. అది హరిగిరి నందిని కాదు, ఐగిరి నందిని. అవునా? నేను ఇంకా హరిగిరి నందిని అనుకున్నానే. బావా, నువ్వు బేరం ఆడతావా? నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. అబ్బా, నేను మాట్లాడతాలేరా, నువ్వెళ్ళు. వస్తున్నాడు అగ్ని. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని భాషిణి విష్ణు విలాసిని విష్ణునుతే. ఈ అమ్మవారి విగ్రహం కూడా నిన్నటి అమ్మవారి విగ్రహం లానే ఉంది. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని భాషిణి విష్ణు విలాసిని విష్ణునుతే. నమస్కారం అమ్మా. నమస్కారం తల్లి. నమస్కారం. ఎవరండి మీరు? ఇంట్లో మా వారు లేరు. నా పేరు రవిబాబు, స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ని. నా ఒంటి పేరు రవిబాబు, నా ఇంటి పేరు అగ్ని. నాలో ఉన్న పాస్ట్ ని స్పీడ్ ని చూసి నా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ నన్ను అగ్ని అని పిలుస్తారు. బాబాయ్, నీ సెల్ఫ్ డబ్బా ఇక్కడ కూడా అవసరమా? తొందరగా పాయింట్కి రా. మీరు స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అయితే అవ్వచ్చు, కానీ మా ఇంటికి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? దేవి మీకేమీ ప్రేరేపించలేదు తల్లి. శాంతి, శాంతి, అమ్మ శాంతి. అమ్మా, లేపకండి. దేవి ప్రేరేపిస్తున్నట్టుంది, డిస్టర్బ్ చేయకండి. దేవి ప్రేరేపించడం ఏంటండి? ఆహా, ఒక్కళ్ళ మించి ఒకళ్ళు యాక్టింగ్ అద్దరగొడుతున్నారు. శాంతి, అమ్మ శాంతి. డిస్టర్బ్ చేయకండి అమ్మా. అమ్మవారి మ్యాటర్ చెప్పడం పూర్తయి ఉండదు. మ్యాటర్ ఏంటండి? లేచాక శాంతి గారు చెప్తారు కదమ్మా. మా చెల్లి పేరు మీకెలా తెలుసండి? నిజంగానే దేవి ప్రేరేపించిందా? అదేం లేదమ్మా, ఇందాక నుంచి మీరు శాంతి శాంతి అన్నారు కదా, అది అన్నానంతే.
అదిగో శాంతి గారు కళ్ళు తెరుస్తున్నారు. అమ్మ శాంతి, మీకిల్లుందా? అమ్మా చూసారా, దేవి ప్రేరేపించింది. ముందు శాంతి అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఉందమ్మా, 2000 గజాల్లో 3 అంతస్తుల మేడ ఉంది. అక్క, మన్నా ఇల్లు కొనమని అమ్మవారు ప్రేరేపించిందా తల్లి? అవును. చూసారా, నేను చెప్పలేదా అమ్మా, ప్రేరేపించావు తల్లి. అమ్మా, దేవి ప్రేరేపించింది కాబట్టి రేటు విషయంలో మీరేమాత్రం ఆలోచించద్దు. అగైన్ ప్రేరణ. శాంతి. అమ్మా అంతేనంటారా? ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు, ఉపవాసం. కళ్ళు తిరిగి ఏమైనా? డోంట్ వరీ అండి, షీ విల్ బి ఆల్ రైట్. కళ్ళు తెరిచింది. చెప్పమ్మా, దేవి 12 కోట్లు తీసుకోమని ప్రేరేపించిందా? 12 లేదే, తను అష్టలక్ష్మి కదా, 8 కోట్లు తీసుకోమని చెప్పింది. 8 కోట్ల? మరి చీపు. అయ్యో శాంతి, కంగారు పడకమ్మా, దేవి 12 కోట్లు తీసుకోమని మళ్ళీ ప్రేరేపిస్తుంది. లే అమ్మా. పన్నెండు ఖాయం చేసుకుందాం తల్లి. ఎవరు మీరు? అదేటమ్మా, నేను అగ్ని. ఎహే, అగ్గిలేదు బుగ్గిలేదు. ఎవరక్క ఇతను? హెల్లో. వామ్మో, కొంప ముంచుకు తల్లే. ఇప్పుడు ఆ దెయ్యాల కొంపలు ఎలా ఉన్నావు అమ్మా? అమ్మలుగన్నమ్మా, 3 పుట్లమ్మ తల్లి, కరుణించి తల్లి. అమ్మా, ప్రేరేపించు ప్రేరేపించు. నీకు ఒక్కో అవతారానికి 1 కోటి అంటే 8 కోట్లు ఖాయం చేసుకుందాం. ప్రేరేపించమ్మా, ప్రేరేపించు. అమ్మా, కళ్ళు తెరిచింది. ఏ అమ్మా, ఏం చెప్పింది? నమస్తే అగ్నిగారు. అది అప్పుడైపోయింది కానీ ఇప్పుడు ఏం చెప్పింది? 8 అని చెప్పింది. అలాగే, ఇవ్వు అమ్మా పేపర్లు. నా డబ్బులు ఇస్తే. అయ్య బాబా, మళ్ళీ పడిపోయిందేంటి? ఇంకే ప్రేరేపిస్తుంది. ఆమె కళ్ళు తెరిచింది. మళ్ళీ ఏం ప్రేరేపించిందమ్మా? సాయంత్రం మా అమ్మాయితో డబ్బు పంపిస్తానంది. ఎక్కడికి? అమ్మవారు మా అమ్మాయికి మీ ఇంటి దారి ప్రేరేపిస్తుందంట, తెచ్చిస్తుంది. అలాగే. మరో విషయం, వీటితో పాటు 8 తెల్ల కాగితాల మీద మీ సంతకాలు తీసుకొని తన సన్నిధిలో పెట్టమంది. అంతా అమ్మదయ్యా. అక్క, అంతా అమ్మదయ్యా. ఇదిగోండి. డబ్బులు తీసుకోకుండా పేపర్లు ఇస్తున్నాను, పైగా తెల్ల కాగితాల మీద సంతకం చేసిస్తున్నాను. ఏమీ కాదు కదా. అగ్ని ఇక్కడ నన్ను మోసం చేయడం ఎవ్వరి తరమూ కాదు. ఇవ్వండి. అమ్మా, నిన్న నేను కూడా ఇలాంటి అమ్మవారి బొమ్మ కొని పూజ చేశాను. సేమ్ టు సేమ్. మీరెక్కడ కొన్నారు? మీరు బయలుదేరితే మేం పూజ చేసుకుంటాం, లేకపోతే అమ్మవారు మళ్ళీ ప్రేరేపిస్తే మీకు వచ్చేది కూడా పోతుంది. వద్దమ్మా, వస్తానమ్మా. మంచిది. మీ అమ్మాయి గారిని పంపే ముందు నాకు ఒకసారి ఫోన్ చేయండి. నా నెంబర్ డాక్యుమెంట్స్ లో ఉంది. మరి మీ నెంబరు? 9949978443. అలాగేనమ్మా, వస్తానమ్మా. అమ్మా, వెళ్ళిపోయాడు. మాయదారి మైసమ్మ మైసమ్మ. ఒక విషయం మర్చిపోయాను బావా. ఏంటిలు? ఆ అగ్నిగరిక నిన్ను చూస్తుంటే కొంప కొల్లేరైపోయేది బావా. ఏంటి? ఆ నగలెక్సోడ్లో ఇంటికి వచ్చినప్పుడు నిన్ను చూశాడు కదా.
కరెక్టే కదూ. ఇంకా నయం వచ్చి పరిచయం చేసుకుందాం అనుకున్నాను. హ, ఇక్కడ కూర్చున్నప్పుడు గుర్తొచ్చింది. లేవలేను, మాట్లాడలేను, టెన్షన్ తో చచ్చిపోయాననుకో. అమ్ముడు, నా యాక్టింగ్ ఎలా ఉంది? నువ్వు కేకు కేక పిల్లి. ఏంటి మావయ్య, వాళ్ళు నీతో తాగించారా? అత్తయ్య నిన్ను ఎగిరెగిరి కొట్టిందా? సరే అమ్మా. విన్నానే. ఇప్పుడు నువ్వేం చేస్తావు? చూస్తూ ఉండు. భాస్కరం కమల తనడం చూశాడట్నా? అయితే వాడు ఇంటికి రాడు. వస్తున్నాడు. చూడరా, క్యారమ్స్ ఆడుతున్నారు. ఆనే అన్న యూత్ కదా. భోజనం వడ్డిస్తే బాగుంటది. యా చెప్పేది మీకే. ఏ అందరికి ఒకటేసారి చెవుడొచ్చిందా? ఎరా అదరు కొడుతున్నా కదా. ఆలోచించి మాట్లాడన్నా. ఇంకేంద్ర ఆలోచించేది. హలో సరోజా, నీ కూతుర్ని భోజనం పెట్టమను. ఏమైంది వీడికి? తాగినా కూడా రమణగాడికి ఇంత ధైర్యం రాలేదు. వీడికి తాగకుండానే ఎలాగొచ్చిందబ్బా? ఏమయ్యా భాస్కరం, అత్తగారిని అందులో పెద్దావుని పేరు పెట్టి పిలవడం సంస్కారమా? నోరు మూయ్. అసలు నువ్వే రా మధ్యలో. వెంకు రా, గేమ్ లాస్ట్ కొచ్చేసింది. వస్తున్నా సరోజా. అరే రెడ్ వేసేసావా? ఎస్. చూడిప్పుడు ఫాలో కాయిన్ కూడా వేసేస్తాను. పెదమా, నువ్వు వెళ్ళి తలిపోయమ్మా. మీరు బయటికి వెళ్తే నేను తలుపులు నో నో వేస్తాను. నో నో, వాళ్ళని ఇక్కడే ఉంచి తలుపే. అలాగే అమ్మా. అవసరం లేదు, మేము వెళ్తాం. అల్లుడు, నీతో చాలా పనుందమ్మా. ఈ ఫాలోవర్ పడగానే రే నిషేధం, నువ్వు ఉంటావా వెళ్తావా? చావైనా బ్రతుకైనా మా అన్నతోనే. నా ఫ్రెండ్. ఇప్పుడు అవసరమా? వేయి సరోజా, ఇంకా ఆలస్యం దేనికి? ఆగు. ఏమ్మా, డోర్ పెట్టావా? పెట్టేశానమ్మా. ఇప్పుడు ఫాలో కాయిన్ పడలేదనుకో, అల్లుడు కాళ్ళు ఇరుగుతాయి. మరి పడితేను ఇద్దరి కాళ్ళు ఇరుగుతాయి. అన్నయ్య చంపవుదాం పదా. ఎస్, ఫాలోవర్ పడింది. అరే నిషేధం నిషేధం నిషేధం. ఇది పారిపోవాలని చూసినందుకు శాంపుల్ మాత్రమే. మేము మాట తప్పేవాళ్ళం కాదురా. అక్కడ కమల ఏం చేసిందో ఇక్కడ మేము అదే చేస్తాం. ప్రథమ వెంకు ఎంత అల్లుడు కదా. అవునరా, అల్లుడు కాబట్టేరా. ఏ అత్తలు కోడళ్ళనే కొట్టాలా, అల్లుళ్ళని కొట్టకూడదా? కోడళ్ళకొక రూలు, అల్లుళ్ళకొక రూలా? వెంకు వెళ్ళి పెళ్లి తీసురా. వద్దు వెంకు వద్దు. శాంతి గారు వాళ్ళ అమ్మాయిని పంపిస్తానని ఫోన్ చేసింది, ఇంకా రాలేదేంటి? పేపర్లు ముందే ఇచ్చి తప్పు చేశానా? లేదులే, అమ్మవారు ప్రేరేపించారు కదా, మోసం జరగదు. మీరా మళ్ళీ ఎందుకు వచ్చారు? అరే ముసుగేసుకున్న భలే గుర్తుపట్టేశావు బాబాయ్. చూడు, నేను చాలా బిజీగా ఉన్నాను, డిస్టర్బ్ చేయకుండా వెళ్తే మంచిది. లేకపోతే ఇద్దరిని లోపల వేయాల్సి ఉంటుంది. ఏ లోపల? ఆ లోపలేనా? పద, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇదిగో, ఆడపిల్లవని కూడా చూడవు. నా సంగతి నీకు పూర్తిగా తెలీదు. తెలుసు. తెలుసా? నీకు తెలుసా? మా ఇద్దరికి తెలుసు. ఒకవైపే తెలుసుండొచ్చు, రెండో వైపు తెలుసుకోవాలని ప్రయత్నించకండి, మాడిపోతారు. ఆపహే, ఏదవ సినిమా డైలాగులు నువ్వును. నందిని, యు ఆర్ టాకింగ్ టూ మచ్. అగ్ని అగ్ని ఇక్కడ
ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని పట్టుకుని ఏసీబీ వాళ్ళు పట్టుకోలే, సంతోషించు. ఏసీపీ వాళ్ళ నన్నెందుకు పట్టుకుంటారు? ఈ ఇల్లు కొన్నందుకు. అసలు ఈ ఇల్లు నాదని మీకెలా తెలుసు? చెప్పా కదా మావయ్య మాకన్నీ తెలుసని. తెలిస్తే ఏంటి, వెళ్ళండి అవతలకే. ఏంటి ఈ అమ్మ ఇంకా రాలేదు? ఎవరి గురించి బాబాయ్ చూస్తున్నావు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓ సారీ. అగ్ని, హలో అమ్మ శాంతి, ఏది మీ అమ్మ ఇంకా రాలేదు? నాకు అవతల నైట్ డ్యూటీ టైం అవుతుంది. ఏంటి, కూతుర్ని అల్లుని పంపిరా? మరి రాలేదే? సరే సరే ఉంటానమ్మా. ఇంకా ఇక్కడున్నారు, వెళ్ళండి. ఇంకొక 5 నిమిషాలు ఇక్కడే ఉంటే ఏం చేస్తావో? అగ్గినే. ఇదే నీకు చివరి వార్నింగ్. నోరు జారేవో నీ చేతికి బేడీలేసి అంకుశు సినిమాలో రామిరెడ్డిని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తాను. ఇదిగో, నేను పుట్టక ముందు సినిమాలు నాకెందుకు బాబాయ్? లేవండి, మీతో నాకు మాట్లాడనవసరం, వెళ్ళండి. ఇంతకీ ఇల్లు అమ్ముతున్నావా లేదా? అమ్మను, ఆయన ఉదయం అమ్మేశాను. ఎవరికి? మీలాంటి దుర్మార్గులకు కాదు, అమ్మవారి భక్తులకి. అలాగా బక్క? అమ్మా తల్లి, అమ్మలుగా నమ్మ 3 పూటలమ్మ. వాళ్ళు ఇంకా రాలేదు తల్లి, వాళ్ళ అమ్మాయిని పంపిస్తానన్నారు. నేనే వాళ్ళ అమ్మాయిని బక్క.